ఈ మధ్యన కుక్కల దాడి ఎక్కువైపోయింది, చూస్తూనే ఉన్నాం కదా. చిన్నపిల్లల కానుండి పెద్దోళ్ళ దాకా ఎవరిని విడిచిపెడతలేవు పాడై. ఆగో అట్లా కుక్కల బారిన పడొద్దు అంటే ఏం చెయ్యాలి అనే దాని గురించి చెప్తా అంటున్నాడు మన రాజేషు. మరేం చెప్తాడో విందాము. ఇన్ని రోజులు మన రాజేషు మనుషులకే బిస్కెట్లు వేస్తాడు అనుకున్నాం, కుక్కలకు కూడా బిస్కెట్లు వేస్తున్నాడు కదా. ఓ మనిషి ఏమో మ్యాటర్ చెప్తానని చెప్పి కుక్కలతో ఆడుతున్నావు. కుక్కలతో ఆడోడు కాదు, కుక్కలని మచ్చిగా చేసుకుంటున్నా అన్నట్టు. సడన్ గా కుక్కని మీదకి అటాకింగ్ వచ్చింది అనుకో, ఏం చేస్తావు నువ్వు? వామ్మో, దెబ్బకు చేతులున్న సామాన్ అంతా పడేసి ఉరుకుతా. నీ ముఖం అట్లా సామాన్లు పడేసి ఉరుకుడు కాదు, ఇట్లా చక్కగా నిల్చోవాలి. అప్పుడు ఇగో గిట్లనే సైలెంట్ అయిపోతాయి. అయినా కూడా కరవడానికి వస్తే మరి అనుకున్నా నువ్వు ఇదే ప్రశ్న అడుగుతావని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఒకవేళ అట్లా అటాకింగ్కి వచ్చింది అనుకో, మన దగ్గర ఇట్లాంటి బ్యాగో హ్యాండ్ బ్యాగో ఇంకేదైనా వస్తువు ఉంటుంది కదా, అప్పుడు తీసుకుపోయి దానికి మనకు మధ్యలో పెట్టాలన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన మీదే కాకుండా ఆ బ్యాగ్ మీద ఫస్ట్ అటాక్ చేస్తాయి. గ్యాప్ దొరుకుతుంది కదా, ఆ గ్యాప్లో పారిపోవచ్చు అన్నట్టు. సరే కానీ కుక్కలతో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు చెప్పు? కుక్కలతోటి బిహేవ్ చేసేది ఏముంటది, కుక్క కనిపిస్తే కట్లే అని వెళ్ళకూడదు. గవ్వే వద్దనేది. కుక్కలతోని ప్రేమగా మాట్లాడాలి, వాటితోని ఇట్లా కలిసి వీటితో ఇట్లా ముచ్చటించుకుంటా మంచిగా చిన్నపిల్లల్ని చూసుకోవాలి. చూసుకుంటే ఏమన్నాయి చూడు, ఈ కుక్క వీధి కుక్క, దీనికి నాకేమైనా పరిచయం ఉన్నదా? అయినా కూడా నేను ఏమంటలేదు. మరి ఒకవేళ గుంపుకు వస్తే ఏం చేయాలి? కుక్కల గుంపుకి ఇట్లా కనిపించినప్పుడు అవి కోపంగా ఉన్నాయి అనుకో, వాడి దగ్గరికి పోవద్దు, వాడి జోలికి పోవద్దు. అర్థమవుతున్నా? ఇంకా కాదు, మెయిన్ విషయం చెప్తా విను. ఇప్పుడు ఇవంటే సింగిల్గా ఉన్నాయి కదా కుక్కలు, పుసుక్కున కుక్క పిల్లలతో కలిసి ఉన్న తల్లి కుక్క ఉంటుంది చూసినావా, అగో దాని దగ్గరికి పొరపాటున కూడా పోయి గెలకొద్దు. ఎందుకంటే అది ఏమనుకుంటుంది అంటే, అరే నా పిల్లలు ఏదో చేసేదానికి వచ్చిర్రు వీళ్ళని చెప్పేసి అనుకొని అటాకింగ్కి షురూ చేస్తుంది అన్నట్టు. అందుకని దాని జోలికి పోవద్దు, దాన్ని ఏమనొద్దు, దాన్ని వదిలేయాలి, మన పని మనం చూసుకోవాలి. చిన్నప్పుడు స్టడీగా లేకున్నా కానీ ఇప్పుడు కుక్కల గురించి అయితే బాగానే స్టడీ చేసినావు. ఇంకొక విషయం, పొరపాటున కూడా ఇట్లా దగ్గరకు వచ్చింది కదా కుక్క అని చెప్పి దీన్ని ఏదో బెదిరిస్తామని చెప్పి దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎప్పుడు చూడొద్దు. అట్లా చూసినామంటే కథమే, మన పిక్కలు వీగి పండగ చేసుకుంటుంది అది. అబ్బా, కుక్క వెంటబడ్డప్పుడు ఇవన్నీ ఏడైతాయి. పొరపాటున కూడా కుక్క మన వెంటబడ్డప్పుడు అది మన వెనక ఉండేటట్టు మనం ముంగట ఉరకొద్దు. అట్లా ఉరికినామంటే దానికి బలం ఇచ్చినట్టే. కథ మన మీద ఉరికొస్తుంది, అటాక్ చేస్తుంది. అందుకే దాని సైడ్ తిరిగి మనం ఇట్లా నిల్చున్నాం అనుకో, కథం దెబ్బకు అన్నది కాస్త అంటది. ఏమో అనుకున్నా గానీ నిన్ను కుక్కల నుండి కాపాడుట్లా బ్రాండ్ అంబాసిడర్ ని చెయ్యాలి. జనరల్ గా కుక్కలు అంటే మనుషులతోని దోస్తాన్ తిరిగానే ఉంటాయి, ఎందుకంటే వాటికి విశ్వాసం ఎక్కువ కాబట్టి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు ఇక కుక్క వండుకున్న చూసినావా, ఇక ఇట్లాంటి దాని దగ్గరికి వచ్చి ఉషో అడి అని చెప్పి లేపుతా అంటారు, కొడుతూ ఉంటారు. ఇక అది ఎందుకుంటా చెప్పు, దాన్ని నిద్ర చెడగొడితే మనల్నే వాళ్ళన్న నిద్ర లేపిర్రంటే ఎంత కోపం వస్తుంది మనకు. అట్లాంటిది కుక్కలకు రాదా? కుక్కలు ఊకుంటాయా? అసలే ఈ మధ్య అంటగా అరుస్తున్నాయి. ఇగో కుక్కలతో మంచిగా బిహేవ్ చేసినాం అనుకో, అవి మనతో మంచిగా బిహేవ్ చేస్తాయి. అట్లా కాకుండా వాటిని ఆట పట్టించుకుంటూ ఆగం చేసినాం అనుకో, అవి ఎందుకు ఊకుంటాయి, కిరివిలేసి కొరుకుతాయి కాదనే. చాలా ఇన్ఫర్మేషన్ పట్టినావు కదా మొత్తానికి. ఇంకో మేజర్ విషయం ఏంటంటే, ఇట్లా కుక్కలను దోస్తాన్ చేస్తే మంచిదే కానీ వాటి తోకలను పట్టుకొని గుంజుడు, చెవులను పట్టుకొని వీకుడు, కాలు పట్టి లాగుడు చేసినాం అనుకో, అవి మనల్ని పట్టి లాగుతాయి అన్నట్టు. ఆ తర్వాత డాక్టర్లు మన దగ్గర ఫీజులు లాగుతాయి. అసలు ఇవన్నీ నీకెట్లా తెలుసు? ఎట్లా తెలుసు అంటే ఏం చెప్పాలి, ఎన్నో కుక్కలతోటి కరిపించుకున్నావా దోస్తానా చేసిన, అట్లా తెలుసు. సర్లే, బాగానే చెప్పినావు కానీ ఇవన్నీ ఆదుకుండాలి కదా. ఇగో ఇప్పుడు చెప్పినాయని మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నా, జాగ్రత్తగా. కుక్క మన మీదకి అటాకింగ్ వచ్చిందనుకో, భయపడి ఉరుకొద్దు, అక్కడనే నిల్చోవాలి. అట్లనే కుక్కని మన ఎన్నుకూరుకొచ్చేటట్టు అస్సలకే చేసుకోవద్దు, ఆగి నిలబడాలి. కుక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి అస్సలకే చూడొద్దు. చిన్నపిల్లలతో ఉన్న కుక్క తల్లి దగ్గరికి పోయి అస్సలే ఆట పట్టియొద్దు, అది భయపడి మన మీదకి అటాక్ చేస్తుంది. ఫుడ్ తింటున్న కుక్కల దగ్గరికి, పండుకున్న కుక్కల దగ్గరికి పోయి వాటిని డిస్టర్బ్ చేయొద్దు. మేజర్గా కుక్కల్ని తోక పట్టి గుంజుడు, కాలు పట్టి గుంజుడు, చెవులు పట్టి గుంజుడు చేయొద్దు, చేస్తే అవి కరుస్తాయి. ఇప్పుడు అసలుకే కుక్కలు కరిచే సీజన్ నడుస్తున్నది కాబట్టి గుంపులుగా కుక్కలు నా దగ్గరికి పోవద్దు. ఇన్ని చెప్పినావు కదా, అసలు కుక్కలు ఎందుకు కరుస్తాయి చెప్పు? బేసిక్గా కుక్కలన్నీ కూడా మనుషుల కంటే మంచియే, కానీ మనమే వాటిని కుక్క లెక్క బిహేవ్ చేసేటట్టు చేస్తాం. చూడు ఎంత మంచి కూర్చున్నదో ఇప్పుడు నా దగ్గర. దోస్తాన్ చేస్తే ఇట్లుంటాయి. నువ్వు ఎవరితోనైనా దోస్తానే చేయగలుగుతావు కానీ దాయిగా. సో అర్థమైంది కదా, కుక్కలు అటాక్ చేసినప్పుడు ఏం చేయాలి, అసలు అటాక్ చేయకుండా ఏం చేయాలో జాగ్రత్త పడు. నీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ జాగ్రత్తలు చెప్పు, అప్పుడు కనీసం కుక్కల బారి నుండి కొంతమంది అన్న తప్పించుకోగలుగుతారు. ఓకేనా? సరే మనం ఉంటానా? మళ్ళీ అడిగి పోతున్నావు? పక్క గల్లీలో కూడా 4 కుక్కలు ఉన్నాయి, వాటికి కూడా బిస్కెట్లు వేసి వస్తాం. సరే గాని పైలం బిస్కెట్ కు బదులు పిక్ అందుకోగల చూసుకో. విన్నర్ కదా పబ్లిక్. మరి మీరు కూడా రాజేష్ చెప్పినట్టు ఫాలో అయ్యి జర్రనన్న కుక్కల బారిన పడకుండా కాపాడుకోండి పైలం, సరేనా?